What
రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం తప్పించి ప్రజలతోటి ఏనాడు కలిసి రాలేదు. అందుకనే నిరాశ నిస్పృహకు లోనైన యువత ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఈ ఆత్మహత్యలకు కారణం ఎవరయ్యా అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ. నిన్న మొన్నటి దాకా మేము రాజీనామా చేస్తాం, మళ్ళీ మమ్మల్ని గెలిపించండి అని అన్నారు. కానీ గెలిపించిన ప్రతిసారి కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఏసీ రూమ్ లో కూర్చున్నారు తప్పించి ప్రజలతో ఏనాడు కూడా ఉద్యమాలు చేయడానికి రాలేదు. దీనివల్ల యువత తెలంగాణ వస్తుందా రాదా, ఈ రోజు చేసిన శ్రమంత వృధానేనా అని చెప్పి గలవరపాటు చెంది తమను తాను ఆత్మహత్యలకు గురి చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని ఖండిస్తూ రేపు EFLU బంద్ గా ఉంటుందని ప్రకటిస్తూ ముఖ్యంగా ఈ రోజు నిన్న మరణించినటువంటి విద్యార్థి అమరవీరులు భోగ్య నాయక్ కానీ, సంపత్ కానీ, రాజమౌళి కానీ వీళ్ళందరికీ జోహార్లు అర్పిస్తూ EFLU తరఫున నివాళులు అర్పిస్తున్నాము. జై తెలంగాణ. ఆల్రెడీ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ జేఏసీ, మిగతా స్థానికంగా ఉన్నటువంటి అన్ని జేఏసీలు కూడా రేపు బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలని ఇప్లులో మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలను కూడా బంద్ చేయడానికి మీరు సహకరించాల్సిందిగా కోరుతూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి అందరూ విజయవంతం చేసినందుకు, అదేవిధంగా PDSU, TSA, DAMSA, మిగతా BSF, మిగతా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా.